ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణతో అన్నమాట నిజమయ్యేలా అనిపిస్తోంది. 'అఖండా'లో బాలయ్య చేసిన పాత్ర బన్నీకి చేయాలని ఉన్నట్టుగా హింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అఘోరగా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏంటి, అఘోర పాత్రలో ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేయగల హీరోగా అల్లు అర్జున్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. 'పుష్ప' 2 సినిమాలతో ఆయన ఏంటో దేశం మొత్తం అర్థమైంది. బాలీవుడ్లో బన్నీ క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఇక 'పుష్ప'లో ఆయన నటనకు ఫిదా అయ్యారు ఆడియన్స్. ఇక ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోయారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పాత్ర కోసం ప్రాణాలు పెట్టేస్తాడు. ఎంత పెద్ద రిస్క్ అయినా ఏమాత్రం ఆలోచించకుండా చేసేయడం బన్నీకి అలవాటుగా మారింది. సో ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నాడట. పుష్పరాజ్గా ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు అఘోర పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడట. ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుసా? త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును, మాటల మాంత్రికుడు త్వరలో చేయబోయే సినిమాలో అఘోర పాత్రను చేయబోతున్నాడట అల్లు అర్జున్. ఇప్పటికీ లుక్ టెస్ట్ కూడా అయిపోయినట్టు సమాచారం. అంతేకాదు, ఇప్పటికే అల్లు అర్జున్ అఘోర పాత్రకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా నెట్లో దర్శనమిస్తున్నాయి. అఘోరాను అద్భుతంగా హ్యాండ్సమ్గా చూపిస్తూ పోస్టర్లు వేస్తున్నారు కుర్రోళ్ళు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటంటే, తాను ఏ పాత్రపై ఇంట్రెస్ట్తో ఉన్నట్లు ఇండైరెక్ట్గా బాలయ్యతో గతంలోనే బన్నీ అన్నాడు. అన్స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్లో సరదాగా మాట్లాడిన ఐకాన్ స్టార్, నేను 'అఖండ 3 చేస్తాను, మీరు 'పుష్ప 3 చేయండి' అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు బాలయ్యకు. ఇలా అఘోర పాత్రపై ఇంట్రెస్ట్గా ఉన్న బన్నీ అందుకు ప్రిపేర్ అవుతున్నారని సమాచారం. ఇక ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన లుక్ టెస్ట్ని కూడా పూర్తి చేశారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనిరుద్ధ్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించబోతున్నారట. ఇటువంటి ప్రయోగాలు చేయడంలో అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా. రీసెంట్గానే 'పుష్ప 2' సినిమాలో గంగమ్మ జాతరలో బన్నీ చీర కట్టుకుని అమ్మవారి గెటప్లో ఎంత హడావిడి చేసిందో అందరికీ తెలిసిందే. ఈ పాత్రలో లీనమై పూనకం నిజంగానే వచ్చిందేమో అన్నట్టుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక అఘోర పాత్రలో అంటే ఇంకెంత పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక మరి ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకి బాలయ్యను ఎంపిక చేసింది. నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకి బాలయ్యను ఎంపిక చేసింది. దేశంలో 3వ అత్యుత్తమ అవార్డు ఇది. బాలయ్యకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినిమాకి అందించిన సేవలకు మీరు ఈ అవార్డుకి అన్ని విధాలా అర్హులు అని అల్లు అర్జున్ బాలయ్యని ప్రశంసించారు. అదేవిధంగా పద్మభూషణ్ అందుకుంటున్న అజిత్ కుమార్కి కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతనాగ్, శోభన్ శేఖర్ కపూర్లు కూడా పద్మ అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే. వారికి కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, బాలకృష్ణ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్కి చెందిన ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ షోకి హోస్ట్గా చేస్తున్నారు.